సో ఇది ఒక్కొక్కసారి దవడ దగ్గర కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, దాన్ని మమ్స్ అని అంటూ ఉంటాం, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, సమ్ వైరస్ ఇన్ఫెక్షన్. అది కూడా సైనస్కి సంబంధించిన లేకపోతే అది వేరే వ్యాధికి సంబంధించింది అంటారా? ఇవి అనేది సపరేట్గానే మనం చెప్తామండి. యాక్చువల్లీ సైనసైటిస్ కిందకి తీసుకోం జనరల్గా. ఈ థ్రోట్కి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మనకి సపరేట్ కింద చెప్తామండి. ఈ సైనసైటిస్ దగ్గరికి వచ్చేటప్పటికి కళ్ళ దగ్గర నుంచి పై భాగం ఏదైతే ఉందో ఈ భాగంలో వచ్చేటువంటి పెయిన్ ని ఎక్కువగా మనం ఈ కోవకి తీసుకురావడం అనేది జరుగుతుంది. ఓకే, ఎస్ మేడం. అంటే ఇప్పుడు దాకా మీరు టైప్స్ ఆఫ్ సైనసైటిస్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు దీనికి ఈ రకమైన సైనసైటిస్ రావడానికి అసలు ముఖ్యమైన కారణాలు ఏంటి అన్నది గురించి తెలుసుకుందాం మేడం. అంటే ఇలాంటి సైనసైటిస్ అసలు ఎందుకు వస్తుంది, అంటే ఏ కారణాల చేత వస్తుందంటారు? మనకి ఈ యొక్క సైనస్ క్యావిటీస్ అనేవి లోపల ఉంటాయండి. అనాటమీ వైజ్ గానే మన యొక్క బాడీలో డిజైన్ చేయబడినట్టుగా మనకి ఆ సైనస్ క్యావిటీస్ అనేది ఉంటాయి. ఆ క్యావిటీస్ లో ఎప్పుడైతే కనుక ఈ బ్యాక్టీరియా ఆర్ ఫంగల్ ఆర్ వైరస్ ఇలాంటి వెళ్ళి అక్కడ ఏం లేదు, ఆ గ్యాప్స్ ఉంటాయి, ఆ గ్యాప్స్ లో ఇవి వెళ్ళి చేరేస్తాయి. చేరిన టైంలో కనుక చిన్నగా పెయిన్ వస్తున్నప్పుడు మనం వదిలేసామంటే అవి వాటి యొక్క సంతతిని వృద్ధి చేసుకుంటూనే ఉంటాయి. అలా చేసుకుని అక్కడ స్థిరపడిపోతాయి. స్థిరపడిపోయి అవి కలిగించేటువంటి నొప్పి కూడా అంతే హై లెవెల్లో ఉంటుంది. ఈ క్యావిటీస్ అందరికీ ఉంటాయండి సాధారణంగా. ఎవరికైతే కనుక ఎఫెక్ట్ అవుతాయి అంటే అక్కడ కొంచెం వీక్ వ్యాధి నిరోధక శక్తి కొంచెం లేదు కొన్ని జెనెటికల్ కూడా మనం చెప్పొచ్చు. పర్టిక్యులర్ అనేసి చెప్పడానికి ఏమీ లేదు. బట్ ఏదైనా మనం ముందు కొంచెం కనుక గమనించుకుని ఆపేసుకుంటే బెస్ట్ గా ఉంటుంది. పెరగనివ్వకోకుండా చూసుకోవడం బెస్ట్ అన్నమాట. ఓకే, అంటే ఈ సైనసైటిస్ అన్నది అది పర్టికులర్ ఏజ్ గ్రూప్లో అయినా ఇది వస్తుందంటారా? అంటే చిన్నపిల్లలకి కానీ లేకపోతే పెద్దలకి, అంటే సమ్ 15 years దాటిన తర్వాత లేకపోతే 60 years దాటిన తర్వాత వాళ్ళకే సైనసైటిస్ వస్తుందంటారా? లేకపోతే చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఇది చాలా మటుకి కామన్గా వస్తుందంటారా? మనకి ఇది చాలా మంచి క్వశ్చన్. యాక్చువల్గా పిల్లలు కూడా రన్నింగ్ రోస్తో ఇబ్బంది పడుతూనే ఉంటారండి. కానీ ఆ టైంలో మనం ఏంటంటే తోటి పిల్లలకు కూడా ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు అంత ఎక్కువ చూడం మనం. అది పెద్దవాళ్ళు లేదా అవగాహన ఎక్కువ ఉంటుంది. అరే ఇంట్లోనే ఉన్నాం, ఎందుకు ఇంత ప్రాబ్లం అవుతుంది అనే ఒక అవగాహన ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే కొంచెం తొందరగా అరే నాకు ఎందుకు ఇంత పెయిన్ వస్తుంది, లేదంటే చాలా బద్ధకంగా ఉంది, చాలా హెడేక్గా ఉంది, నాకు కొన్ని పనులు చేయాలనిపించట్లేదు, మాట్లాడాలనిపించట్లేదు, లేదంటే వామిట్ అయ్యే సెన్సేషన్ ఉంది, కాఫ్ ఎక్కువ వస్తుంది, ఇలా రకరకాలైనటువంటి సిమ్టమ్స్తో వీళ్ళు ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. కానీ పిల్లల్లో చూస్తే వీళ్ళు కూడా చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. వీళ్ళకి దగ్గు ఉంటుంది, అలాగే వీళ్ళకి రన్నింగ్ రోస్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. వీటితో పెద్ద ప్రాబ్లం కాదు. కానీ వీళ్ళు కూడా చాలా మంది పిల్లలు కంప్లైంట్ చేస్తుంటారు, అమ్మ నాకు థ్రోట్లో ఏదో సంథింగ్ ఇచ్చింగ్ ఎక్కువగా ఉంటుంది, లేదంటే మ్యూకస్ ఏదో బాగా అడ్డం పడుతున్నట్లు అనిపిస్తుంది, కొంచెం తలనొప్పి, ఫ్రీక్వెంట్ గా హెడేక్ చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు ఫస్ట్ ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళడం అనేది చాలా బెస్ట్ అండి.